రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడవు, సజీవుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు నాయనా మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి రక్షించి కాపాడిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మేము ప్రయాణించిన ప్రతి మార్గమును కూడా క్షేమముగా మార్చారు తండ్రి. ఈ రోజున మాకే లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు నాయనా. మా పనులలో మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు తండ్రి. అయా, ముఖ్యముగా ఈ రాత్రి వరకు మేము సజీవులంగా ఉన్నాము అంటే అది మీ కృప మాత్రమే నాయనా. ఈ రాత్రి కాలంలో మరొకసారి కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే, మొర్ర పెట్టుకునే అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును అని యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మాకు బదులుగా పోరాడే దేవుడవు, మమ్మల్ని ప్రేమించి మా శత్రువులను ఓడించే దేవుడవు నాయనా. మేము శ్రమల్లో ఉంటుండగా, సమస్యల్లో ఉంటుండగా మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు, రక్షించే దేవుడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే శత్రువుల వలన, అపవాది వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరే రక్షించబోతున్నారని, వారి శత్రువులకు తగిన ప్రతీకారమును మీరు చేయబోతున్నారు అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో అయ్యా, వారందరిని గూర్చి పేరు పేరున ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. మీ దీవెనలు, ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఏ విషయమును బట్టి వారు అడుగుతున్నారో వాటన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. వారికున్న వ్యాధి, బలహీనత, శోధనను తొలగించండి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో బెడ్స్ పైన మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు నాయన. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, భయంకరమైనటువంటి వ్యాధులు, తగ్గనటువంటి రోగములు, క్యాన్సర్స్, పెరాలసిస్లు అయా యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయండి. మైగ్రేన్ హెడేక్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కణితులన్నీ కూడా కరిగిపోవడానికి మీ కృప దయచేయండి తండ్రి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి యేసు నామములో స్వస్థత దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయనా కంటి సమస్యతో, గొంతు సమస్యతో, చెవి సమస్యలతో ఉన్నారో వారికి కూడా విడుదల దయచేయమని, అయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, అయా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి నీ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు మోకాలు నొప్పులతో ఉన్నారో విడిపించండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి ప్రభువా. పీసీఓడి సమస్యల నుంచి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, ఈ రోజున మీరే ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, అంధకార క్రియలను లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణమైన హృదయ ఆనందమును అనుగ్రహించండి. ఎవరి కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానంగా ఉండే సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే విధంగా ప్రతి బిడ్డను ఉంచండి. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని అడుగుతున్నాము. ఆర్థికంగా వారిని స్థిరపరచండి. వారి యొక్క ఉద్యోగ, పరిచర్య, వ్యాపారాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఎవరైతే మారు మనసు లేక పాపపు అలవాట్లు కలిగి ఉన్నారో యేసు నామములో వారికి మారు మనసు దయచేయండి ప్రభువా.
అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి చదువులు, ఉద్యోగ, వ్యాపారాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తూ ఉన్నారు, వారి వీసాలలో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. అయా నైట్ డ్యూటీలో ఉన్నారు, ప్రయాణిస్తున్నారు, వారందరూ కూడా సురక్షితంగా ఉండే కృప దయచేయండి నాయనా. ప్రభువా, గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తూ ఉండగా మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాం. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు నాయనా మీరే ఆ యొక్క బహుమానమును దయచేయమని మొరబెడుతున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించి భద్రపరచమని, ఈ రాత్రి సమయంలో కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా విడుదల యేసు నామములో దయచేయమని, అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు మాకు హాని చేసే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా మీ సహాయం మా అందరికీ అనుగ్రహించమని, మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.